నమస్కారం. మనం తులారాశి వారికి ఆగస్టు మంత్లో ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే తులారాశి వారికి జనరల్గా ఓవరాల్గా అంతా బాగుంది. అయితే ఈ మంత్లో కొంచెం ఒక 70% 70-80% బాగుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, అంత పర్సెంటేజ్ బాగుంది. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కూడాను ప్రొఫెషనల్ రిలేటెడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే హెల్త్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది. బట్ మిగతా అంతా నార్మల్గా ఉందని మీరు గమనించుకోవాలి. మనం వివరాలు తెలుసుకునే ముందు చూసుకుంటే ఇందులో ఉన్న చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3-4 3 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటాయని తెలుసుకోవాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఇందులో రా రీ రూ రే రో తాతి తూతే అన్న లెటర్స్ అంతా ఈ రాశిలో ఉంటారని మీరు గమనించాలి. ఇందులో మనకు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మారిన 4 గ్రహాలు, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అవి సంస్కృతంలో చిన్న చిన్న పదాలతో మొత్తం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే విత్తలాభం దేహరుజం శేష సౌఖ్యం అర్ధప్రాప్తిం అంటారు. వీటి యొక్క మీనింగ్ మీరు కనుక తెలుసుకోగలిగితే టోటల్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కుజుని వల్ల శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మూడోది శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది బిజినెస్లోను లేదా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుడి వల్ల విపరీతమైన ధనం వస్తుంది. లగ్జరీ ఐటమ్స్ గురించి విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మెయిన్ సూర్యుడు గ్రహరాజు, ఈయన మీకు 11th హౌస్లో ఉండటంతో ఒక 30 days మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను, తర్వాత బిజినెస్లోను, అధికారంలోను, తర్వాత పై అఫీషియల్స్ తోటి చక్కగా మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండి వాళ్ళ ద్వారా అనుకున్న పనులన్నీ సాధించుకునే ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉంటే ఏం జరుగుతుందంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తి చ లాభౌ ఏకాదశి గతో రవి అని చెప్తారు. అంటే అర్ధచ్చ ధనం ప్రకారం బాగుంటుంది, స్వకులాచార మంచి మంచి ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం శుభం ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ మీకు టయానికి మంచి మంచి ఫుడ్ తింటూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది అని మీరు గమనించుకోవాలి. అయితే ఇందులో మీరు ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ఇంపార్టెంట్ అయిన మ్యాటర్లు డెసిషన్లు ఈ మంత్ తీసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో అడావుడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బెటర్. అది అయిపోయిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. రెండోది కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడవది శత్రువుల వల్ల బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఎప్పుడైతే కుజుడు 9వ స్థానంలో ఉన్నారో అర్ధచ్చ ఆశనాచ్చ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధంచ నవమస్తే భవేత్ దారాసుతే అంటారు. దాని మీనింగ్ ఏంటంటే శరీరంలో విపరీతంగా వేడి చేయటము, తర్వాత టయానికి భోజనం చేయకుండా ఉండటం, రెండోది దేహం శోషపీడనం అంటారు, విపరీతంగా ఆకలి అవ్వటం, శరీరం అంతా ఎండిపోయినట్లు ఉండటం, ముఖ్యంగా స్థాననాశనం విరోధచ్చ అంటారు. అంటే చేస్తున్న జాబులో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అయితే ఇంకొక గ్రహం మనం చూసుకుంటే శుక్రుడు 12వ స్థానంలో ఉండటం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదని మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రంథాల ప్రకారం వీళ్ళకి కష్టం ఎక్కువగా ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీ యొక్క క్రెడిట్ని మీరు కష్టపడిన హార్డ్ వర్క్ని వేరే వాళ్ళది అని చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయం అట్లాంటి పనులు చేస్తే ఆటంకాలు ఉన్నాయని మనకు చెప్తారు. ఇంకొక క్లాసికల్ టెక్స్ట్ ప్రకారం అందులో ఏం చెప్తారంటే విపరీతమైన లగ్జూరియస్ ఐటమ్స్కి, తర్వాత సుఖంగా ఉండడానికి సౌఖ్యంగా ఉండడానికి ఎంజాయ్మెంట్కి సంబంధించి విపరీతమైన ఖర్చులు పెట్టేస్తారు. పాష్గా రిచ్గా ఉండే ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా తిరుగుతూ విపరీతంగా ధనం ఖర్చు పెడతారని మీరు గమనించుకోవాలి. అయితే ఇవి మనకు 4 గ్రహాల ప్రకారం బుధుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి చక్కగా బాగుంటుంది, ఫారిన్లో ఉండే వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ రిలేటెడ్ లేదంటే స్పీచింగ్ రైటింగ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. ఇది మనం ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉందో మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకున్న 3 నక్షత్రాల్లో కూడాను వీళ్ళకి ఒక రకంగా కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే
ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది. రెండోది పరవాసము, అవుట్ స్టేషన్ వెళ్ళేవాళ్ళు లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ఉండే వాళ్ళకి చక్కగా కలిసి వస్తుందని తెలుసుకోవాలి. అయితే మనకు కొంచెం జాగ్రత్తగా ఉండే విషయం ఏంటంటే మీరు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోతారు. తద్వారా విపరీతంగా భయంతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రం ప్రకారం వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. కొంచెం అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారని తెలుసుకోవచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా అగైన్ చూసుకుంటే అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు ఎక్కువ ఉంటుంది. కొంచెం అతిగా భయపడే అవకాశం ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీరు చూసుకుంటే ఓవరాల్గా నక్షత్రాల ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కానీ గ్రహరాజు సూర్యుడు అనుకూలంగా ఉండటంతో, బుధుడు చక్కగా ఉండటంతో, విపరీత వేద అన్న కాన్సెప్ట్తో చూసుకుంటే మీకు ఓవరాల్గా పాజిటివ్గానే ఉంటుంది. అంత కొంచెం ఇబ్బంది పడిన అవసరం లేదని గమనించుకోవాలి. స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని చెప్తారు. అంటే మీకున్న రిసోర్సెస్ అగ్రికల్చరల్ ఇలా ఎక్కడైనా కనుక ఫామ్ సీట్లో ఉంటే అంత కలిసి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించాలి. చూశారు కదండి, మీరు గమనించుకుంటే బాగా ఇబ్బంది పడుతున్న గ్రహాల్లో బుధుడు తర్వాత శుక్రుడు ఉన్నారు కాబట్టి ఎక్కువగా లక్ష్మీనారాయణకు సంబంధించిన దేవస్థానాలు విజిట్ చేసిన, సీతారాములు వారిని దర్శించుకున్న, లేదంటే లక్ష్మీ నరసింహ దేవాలయాలకు వెళ్ళి ఇలా విష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న దేవాలయాలకు వెళ్ళి చక్కగా పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఎవరైనా కనుక సుదర్శన హోమం అని ఉంటుంది, ఈ హోమం చేయించుకున్నా చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకి సామాన్యంగా సహజంగా ఉంటుంది. ఇది గోచార రీత్యా మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మీ ఇండివిజువల్గా మీ యొక్క జీవితంలో ఏదైనా కనుక సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.